మోడీ బంగారం కొనొద్దు అని చెప్తున్నాడు. విదేశీ మారక ద్రవ్యం అంటే డాలర్లు, మన విదేశీ మారక ద్రవ్యం పోతుంది, బంగారం కొనడం వల్ల మన విదేశీ మారక ద్రవ్యం తగ్గితే మనం ఆర్థిక సంక్షోభంలో పడిపోతాం, కాబట్టి బంగారం కొనొద్దు అని చెప్తున్నాడు. ఈయన ఇచ్చే 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి ఇస్తాడు? మన భారతదేశంలో నుంచే కదా ఇవ్వాల్సింది, విదేశీ మారక ద్రవ్యమే కదా. 1,00,000 కోట్లు పోవడానికి మోడీ ఒప్పుకున్నాడు. ఒప్పందాలు చేసుకునేది మోడీ అనుమతితోనే జరిగింది ఇదంతా. ఒప్పందంలో భాగస్వామిగా ఉన్నాడా లేదా పక్కన పెడితే మోడీకి ఇవన్నీ తెలుసు, ఎందుకంటే ఆయనే పైరవీలు చేసింది. 1,00,000 కోట్లు పోతున్నాయి మన విదేశీ మారక ద్రవ్యం గురించి ఎందుకు గగ్గోలు పెట్టడం? 1,00,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం నువ్వు ఇస్తున్నావు అమెరికాకు అప్పనంగా. దానికోసం కనీసం మాట్లాడాడు. మనం బంగారం కొనొద్దు, ఇక్కడ బంగారం కొనేటోడు ఎవడు ఉన్నాడు? వాళ్ళు చెప్తున్నట్టు 80 కోట్ల మంది రేషన్ కార్డులు ఉన్నోళ్ళే, తెల్ల రేషన్ కార్డులు ఉన్నోళ్ళే, వాళ్ళందరికీ సెంట్రల్ గవర్నమెంటే బియ్యము ఇవి ఇస్తున్నది కదా. అంటే భారతదేశంలో 80 కోట్ల మంది దారిద్ర్య రేఖగా దిగువగా ఉన్నారు, అంటే పేదలు. వాళ్ళు ఏం బంగారం కొంటారు? ఇంకెవరిని కొనొద్దని చెప్తున్నావు. ఏమన్నా బాధపడితే బంగారం కొనకుండా ఉండడానికి అంబానీ అదానీల భార్యలో పిల్లలో, లేకపోతే అంబానీ అదానీలో బాధపడాలి. కానీ మనలాంటి వాళ్ళకి ఏం బాధ? బంగారం కొనకపోతే పోయేదే ఉంది మనకు. 1,00,000 కోట్లు ఆయన ఇస్తే మాత్రం ఏమీ కాదు. భారతదేశంలో ప్రజలు బంగారం కొనొద్దు, ఆయిల్ తగ్గించాలి, పెట్రోల్ తగ్గించాలి, ఇట్లాంటి కథ మారుతుంది. దీని మీద చాలా విమర్శలు వస్తున్నాయి.